నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. అన్నీ బాగుంటే ఇప్పుడు 'అఖండ 2' థియేటర్‌లో తాండవం చేసేది. అయితే నిర్మాతల గొడవల వల్లో, లేకపోతే మహేష్ బాబు సినిమాల ఎఫెక్ట్ వల్లో కానీ, పెద్ద స్టార్ అయిన బాలయ్య బాబు, అలాగే బడా డైరెక్టర్ అయిన బోయపాటి సినిమా అనేది ఇప్పుడు ఆగిపోయింది. రిలీజ్ ఎప్పుడనేది కూడా ఇంకా క్లారిటీ లేని ఈ సమయంలో అసలు రిలీజ్ ఎప్పుడు ఉండబోతుంది? ఒకవేళ ఉంటే సంక్రాంతికి ఉంటుందా? లేదా రేపు ఉంటుందా? ఎల్లుండి ఉంటుందా? అసలు రిలీజ్ ఉంటుందా? లేదా? అనేది కూడా మనం ఈరోజు డిబేట్‌లో కంటిన్యూ చేద్దాం. ఈ డిబేట్‌లో పాల్గొనబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు, అలాగే ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు కూడా ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీతోనే మాట్లాడతా శ్రీనివాస్ సార్. అంటే లోకల్‌గా క్లియరెన్స్ వచ్చింది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో ఆగిపోయింది. సంక్రాంతికి వస్తుంది, లేకపోతే ఈ రోజు వస్తుంది, రాత్రికి వస్తుంది అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఒక కన్ఫర్మేషన్ లేదు. ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ మనం మన స్టూడియోలో నిన్న దీని గురించి నిర్మాత నట్టికుమార్ గారు చాలా డీటెయిల్‌గా చెప్పారు. వారు అన్నదాని ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అంటే శనివారం రోజున సినిమా రిలీజ్ చేయాలి. లేదు అంటే మాత్రం మా డబ్బులన్నీ కూడా మాకు వాపస్ చేయాలి. దాదాపు 100-135 కోట్ల వరకు కూడా ఈ అయితే ఎగ్జిబిటర్ల దగ్గర, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు వాపస్ ఇవ్వాలి. లేకుంటే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు 14 రీల్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక గొడవల మూలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే బుక్ మై షోలో 2026లో అనేసరికి బాలయ్య ఫ్యాన్స్ చాలా గందరగోళానికి గురయ్యారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. అయితే దాని తర్వాత వెంటనే 14 బుక్ మై షో వాళ్ళు దాన్ని తీసేశారు మళ్ళీ. అంటే 2026 సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా కూడా ఉంది. ఈ క్రమంలో యాక్చువల్గా ఏం జరగబోతుంది అనేది మన ఫిలిం క్రిటిక్ అయినటువంటి అప్పాజీ గారు మనకి డీటెయిల్ గా చెప్తారు. నమస్తే అప్పాజీ గారు. నమస్తే శ్రీనివాస్. అప్పాజీ గారు, ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సంక్రాంతికి పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆల్రెడీ అక్కడ కర్చీఫ్ వేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా పెద్ద సినిమా ఉంది. ఇంకా వేరే సినిమా కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిజంగా ఇప్పుడు అఖండ 2 అనేది వాయిదా అనేది ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు? 1 వీక్ 1 డేనో అయితే పర్లే కానీ లాంగ్ గ్యాప్ ఉంటుంది. సంక్రాంతి మన క్రిస్మస్ కి రావచ్చు అనేటువంటి ఒక ఏది వినిపిస్తా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగా వాస్తవంగా యాజ్ ఏ సీనియర్ ఫిలిం పర్సన్ గా మీరేం చెప్తారు? అంటే ఇవన్నీ ఊహాగానాలే. డిసెంబర్ 25 కానీ, లేదంటే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందనేవి కానీ, ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలే. ఏ ఏ కారణం వల్ల అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందో దానికి సంబంధించినటువంటి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు, ఇప్పుడు ఈవెన్ దిల్లురాజు, సురేష్ బాబు, ప్రసన్న కుమార్, ఇటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత అప్పుడు విడుదల తేదీ గురించి ఆలోచిస్తారు. యాక్చువల్గా మీరు అన్నట్టు నిన్న ఈవినింగ్ వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఎట్టి బస్సులో విడుదలైపోద్ది. ఆల్మోస్ట్ అన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. సమస్యలు అన్నీ కూడా పరిష్కారం దిశగా వెళ్తున్నాయి. ఈరోజు విడుదలైపోద్ది అనుకున్నారు. కానీ ఈరోజు కూడా విడుదల కాలేదు కాబట్టి నెక్స్ట్ విడుదల తేదీ ఎప్పుడన్న దాని మీద ఇప్పుడు ఖచ్చితంగా కొంత అస్పష్టత ఉంది. ఎందుకంటే రేపు 19వ తారీఖున అవతార్ విడుదలవుతుంది. అలాగే 13వ తారీఖున రజనీకాంత్ బర్త్డే సందర్భంగా, వెంకటేష్ బర్త్డే సందర్భంగా రిలీజ్లు ఉన్నాయి. పెళ్లి చేసుకుందాం, ప్రేమంటే ఇదేరా, శివాజీ, ఇటువంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ విడుదల తేదీ ఎప్పుడన్నది నిర్ణయించడానికి ఈ థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. ప్లస్ బాలయ్య కెరీర్లో ఫస్ట్ టైం ఈ సినిమా ఓ పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేస్తున్నారు. బాంబేలో కూడా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం, తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కలవడం, హిందీ మీడియాకు కూడా హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాము. కాబట్టి విడుదల తేదీ అనేది అంటే ఒకవేళ ఇవాళ రేపు స్పష్టత రాకపోతే అది ఎప్పుడు వస్తుందనేది వాళ్ళు నిర్మాతలు ప్రకటించాలి తప్ప అప్పటి వరకు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అని నేను చెప్తాను. అంటే అప్పాజీ గారు, ఇప్పుడు బాలయ్య బాబు లాంటి ఒక పెద్ద స్టార్ హీరో, అలానే బోయపాటి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఉన్నటువంటి ఈ యొక్క సినిమాని ఒక 28-30 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ చిన్న ఇష్యూలు ఆగిపోవడం ఏంటి? అది కాకుండా నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి దీనికి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అవును. ఎందుకు జాగ్రత్త తీసుకోలేదంటారు? మీకున్నటువంటి సమాచారం ఏంటి? అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు ఏ కారణం వల్ల అయితే ఆగుతుంది, ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారం కాదు. ఈ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ కాదు అది. ఆ 27 కోట్లు అన్నది 2019లో ఆ సంస్థ నిర్మించినటువంటి ఒక భారీ బడ్జెట్ చిత్రం కోసం తీసుకున్న ఫైనాన్స్. అది 2019లో తీసుకున్నటువంటి 27 కోట్లు ఇప్పుడు 14% ఇంట్రెస్ట్ తోటి 54 కోట్లు అయిందని చెప్పి 54 కోట్లు చెల్లించి ఈ సినిమాని విడుదల చేసుకోవాల్సిందిగా కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి బాలయ్య కానీ, లేదంటే బోయపాటి సీను, వీళ్ళకి ఎవరికి సంబంధం లేనటువంటి విషయం.
నిర్మాణ సంస్థకి ఎదురైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆహ్, ఎదురైన ఆటంకం తప్ప ఇది హీరోకి కానీ, డైరెక్టర్‌కి కానీ ఎవరికీ సంబంధం లేని విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చెప్పాలంటే ఒక టేబుల్ ప్రాఫిట్ సినిమా. మీరన్నారు నట్టి కుమార్ మేము ఇప్పటికి 130 కోట్ల పైన కట్టాము. అది వెనక్కి ఇవ్వాలని చెప్పి. అంటే థియేటర్‌కి వెళ్ళగానే వీళ్ళు కట్టిందే 130 కోట్లు అంటే ఇంకా దీనికి ఓటీటీ, శాటిలైట్, హిందీ దాదాపుగా 80 దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని చెప్పి మనకి సమాచారం ఉంది. అంటే టేబుల్ ప్రాఫిట్ సినిమా. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ఆటంకం కానీ, లేదంటే ఇంకోటి సమస్య కానీ ఎదురైందో అది ఈ సినిమాకి సంబంధించింది కాదు. ఆ నిర్మాణ సంస్థకి గతంలో వాళ్ళు చేసినటువంటి తీసుకున్నటువంటి ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప, ఈ సినిమాకి సంబంధించింది కాదు. కాకపోతే ఈ సినిమా సఫర్ అవుతుంది దానికి. ఇది కూడా మొన్న సాయంత్రం వరకు ఎవరికీ తెలీదిది. ప్రీమియర్స్ అనివార్య కారణాల వల్ల ప్రీమియర్స్ రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో ప్రకటించేంత వరకు దీనికి వెనకాల ఏదో చిన్న సమస్య లేదా ఇంత పెద్ద సమస్య ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. ముందే వాళ్ళు 4 రోజుల ముందో, వారం రోజుల ముందో ఇలాగ మాకు చిన్న ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఈ ఇండస్ట్రీ పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కారం చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే బాలకృష్ణ లాంటి ఒక దాన్ని కోర్టుకి తీసుకెళ్లారు, అక్కడ వాయిదా పడింది అని చెప్పారు. అంటే మీరు ఇప్పుడు అన్నది మహేష్ బాబు సినిమాని, అది అందరికీ తెలిసింది. మహేష్ బాబు సినిమా సర్కార్ వారి ఇది కూడా వచ్చింది. సో ఆ సర్కార్ వారి పాట సినిమానే, ఆ మూవీని ఆపకుండా కేవలం బాలయ్య సినిమాని ఆపడానికి రీజన్ ఏమంటారు? అంటే బాలయ్య సినిమాని ఆపితే ఏమన్నా వీళ్ళ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందని అనుకున్నారు. ఎందుకు ఈ సినిమాని ఆపాల్సి వచ్చింది? వాళ్ళ మధ్య దఫదఫాలుగా చర్చలే జరిగి ఉంటాయి. ఈ సినిమా కాదు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, మరొకటి కానీ చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే దేన్ని ఆపితే డబ్బులు వెనక్కి వస్తాయో అది చూస్తారు కదా. ఈ సినిమాకి ఇంత బిజినెస్ జరిగింది కాబట్టి ఈ సినిమాకి మనం అడ్డం పడితే మన డబ్బులు మనకు వస్తాయన్న ఒక వ్యూహాత్మకంగా కూడా వాళ్ళు వెళ్ళుండొచ్చు. ప్లస్ ఇంకొకటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే స్వప్నిక గారు, ఈ 14 డీల్స్ అనే సంస్థ ముందు అది ఆ సినిమాని నిర్మాణం చేసేటప్పటికి అది వేరే భాగస్వాములు కూడా ఉన్నటువంటి సంస్థ. ఉదాహరణకు అనిల్ సుంకర కూడా అందులో భాగస్వామిగా ఉన్నాడు. తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ పెట్టుకోవడం, తర్వాత ఆయన కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలు చేయడం అది జరిగింది. అందువల్ల దీనికి సంబంధించి కొంత అంటే ఈ మొత్తం నష్టం కానీ, లేకపోతే మరొకటి కానీ, ఈ ఫైనాన్స్‌కి సంబంధించిన బకాయిలు కానీ తీర్చడంలో ఆయన కూడా భాగస్వామిగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారా? లేకపోతే ఏంటనేది మనకు స్పష్టత లేదు. కాబట్టి ఇదేంటంటే నిజానికి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ఇది జరగకూడదు. అది కూడా ఒక పెద్ద సినిమా. బాలయ్య లాంటి పెద్ద సినిమా. అందులోనూ బాలయ్య హీరో మాత్రమే కాదు, 3 టైమ్స్ ఎమ్మెల్యే. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, వియ్యంకుడు, బామ్మరిది, వాళ్ళ అల్లుడు ఒక అల్లుడు ఎంపీ, ఇంకొక అల్లుడు మినిస్టర్. ఇంత స్టేజ్‌లో ఉన్నటువంటి బాలయ్య సినిమా ఆగడం అనేది ఖచ్చితంగా దురదృష్టకరమైన సినిమా రికార్డ్ అన్నిట్లో ఇదే అనుకుంటా. ఐ థింక్ వాయిదా పడిన సినిమా ఏది అంటే ముందు ఎప్పుడో 1-2 సినిమాలు అలాగా ఉన్నాయని చెప్పి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ముఖ్యంగా బాలయ్య ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడు ఆయన. వరుసగా 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇప్పుడు 5వ సినిమా. ఇటువంటి ఫేజ్‌లో ఆయన ఇదిలో జరగడం. అందుకనే ఈ సినిమాకి ఇంత భారీ ఎత్తున బిజినెస్ జరగడానికి కూడా కారణం అదే. ఒకటి బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో అంతకుముందు వచ్చినటువంటి 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఉండడం. దానికి తోడు ఈ అఖండ ఏదైతే 3వ సినిమాగా వచ్చి అద్భుతమైనటువంటి విజయం సాధించిందో, అఖండ సినిమాకి సీక్వెల్‌గా వస్తుండడం. అలాగే ఈ సినిమాకి గత 4-5 చిత్రాలుగా బాలయ్య సినిమాలన్నిటికీ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ చేస్తున్నటువంటి తమన్ను ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తుండడం. ఈ కారణాలన్నిటి వల్ల ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. విపరీతమైన బిజినెస్ జరిగింది. ఓవర్‌సీస్‌లో గానీ, హిందీలో గానీ, ఓటీటీ గానీ, శాటిలైట్ గానీ అంతా కూడా అద్భుతంగా బిజినెస్ జరిగి ఇలా జరగడం అనేది ఇప్పుడు అభిమానులు కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. అప్పాజీ గారు ఇప్పుడు ముఖ్యంగా ఇందాక అన్నారు వరుస విజయాలతోటి దూసుకువెళ్తున్నారు బాలయ్య అని. అవును. అయితే ఇప్పుడు వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ బయట జనాలు అనుకోవడం ఏంటంటే దీనిలో కొంత కుట్ర కోణం ఉందా అనే విషయంలో ఒక ప్రముఖుల ఇది ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో ఫోటో పెడుతూ వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? దీంట్లో ఏమైనా నిజం ఉండొచ్చు? అవి ఏదో అభిమానంతో చేసే ఆరోపణ తప్ప. అంటే చెప్పాను కదా, బాలయ్యకి ఉన్న స్టేచర్ ఏంటి? ఎవరు కుట్ర చేసే సాహసం చేస్తారు కదా. నిజానికి ఇది ఇక్కడ లోకల్ ఫైనాన్షియల్స్ ఇటువంటి వాళ్ళైతే అటువంటి సాహసం చేయరు. ఇది కార్పొరేట్ సంస్థ కావడం వల్ల, అది కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ వివాదాలు నడుస్తుండడం వల్ల జరిగిన పరిణామం తప్ప
ఇందులో కుట్ర కోణం అనేది అసలు 1% కూడా ఉండడానికి అవకాశం లేదు. అవకాశం చెప్పా కదా! ఆ, ఆ, ఆయన స్టేచర్ ఏంటి? అవును. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రితో కూడా నేరుగా మాట్లాడే ఒక స్టేచర్. అంటే వీళ్ళెవరు లేకపోయినా బాలయ్యే వ్యక్తిగతంగా ఉమ్, ఒక కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక పెద్ద హీరో. హీరో. అటువంటిది ఆయన సినిమాకి కుట్ర చేసే సాహసం ఎవరు చేస్తారు అసలు? అది కుట్ర కోణం అనేది 100% అదే లేదు. ఏదైతే నిర్మాతల వైఫల్యంగా మనం చెప్పొచ్చు దీన్ని. ఓకే నిర్మాతలు వాళ్ళ ప్రీమియర్ షో ఎప్పుడైతే ఆగిపోయిందో హ్మ్. అప్పుడు ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ గారికి చెప్పడం, హ్మ్. బాలకృష్ణ గారు చాలా ఆగ్రహానికి గురై మీరు నా దగ్గర రావద్దు ఇప్పుడా మీరు చెప్పేదని అన్నారు అనేది అవును. మనకి ఒక పెద్ద స్థాయిలో వచ్చినటువంటి వివరాలు. అంటే అవి నిజమేంటారా? అంటే జనరల్‌గా ఎవరైనా అది రియాక్ట్ అవుతారు కదా! అక్కడ బాలయ్య స్థానంలో ఏ హీరో ఉన్నా కూడా ఇది అవుతాడు కదా! ఎందుకంటే మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు సినిమా విడుదలనగా ఇంకో కొన్ని గంటల వ్యవధిలో అది కూడా ఇంకో 2, 3 గంటల్లో ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయనగా సినిమాని ఆఫ్ చేస్తున్నారంటే కొంత ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే దాన్ని మనం ధర్మాగ్రహంగా చూడాలి తప్ప మరో రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే శ్రీనివాస్ గారు మీకు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇలాంటివి ఎన్నో సంఘటనలు చూసే ఉంటారు. ఒక బడా ఒక స్టార్ పెద్ద స్టార్ బాలయ్య బాబు అంటేనే ఫ్యాన్స్ అయితే ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా చూద్దామా అనే ఇదిలో ఉంటారు. సో అఖండ 2 కోసం అయితే న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు. సో ఇలాంటి సినిమా వాయిదా పడింది కదా, సో అభిమానుల సైడ్ నుంచి చూస్తే ఇది నిజంగానే ఒక బాధాకరం కదా, ఏం చెప్తారు? అంటే వాస్తవం. ఇప్పుడు ఏదైనా ఒక అభిమాని అనేవారు ఏ హీరో అభిమాని అయినా కూడా ఖచ్చితంగా కొంత ఆగ్రహానికి, కొంత అసహనానికి అయ్యేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్. చాలామంది ఆ రోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినప్పుడు కూడా నిన్నటి వరకు కూడా ఇంకా స్టార్ట్ అవుద్దని వెయిట్ చేసినటువంటి సంఘటనలు జరిగాయి చాలా చోట్ల. అది అంటే ఫ్యాన్ సైడ్ నుంచి అది కామన్‌గా జరిగేదే. హీరో చెప్పుకుంటారు లేదు ఇట్లా అనేది. అలాగే ప్రొడ్యూసర్ కూడా చెప్పారు. ప్రొడ్యూసర్ కూడా ఆల్రెడీ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కూడా క్షమాపణ చెప్తూ ట్వీట్ చేశారు. అవును. త్వరలో షార్ట్‌లీ మీకు డేట్ కూడా అనౌన్స్ చేస్తానని కూడా చెప్పారు. అది అంటే గతంలో బేళ్ళకంటే 'రాణా' అని బాలకృష్ణ గారి సినిమా కూడా జరిగింది. దాని తర్వాత 'నరసింహుడు' అనేది జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా అలానే జరిగింది. ఆయన కూడా ఒక షో పడలేదు. వెంటనే హీరో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బాలకృష్ణ గారు ఇంకొద్దిగా ముందుకు వచ్చేసి సమస్యని తొందరగా పరిష్కరిస్తే బాగుండు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ముఖ్యంగా నిన్న మనం చూసాం డిస్ట్రిబ్యూటర్ సైడ్ కూడా అనుకున్నారు. అప్పాజీ గారు మీరు కూడా తెలుసు కదా! ఇప్పుడు కాదు డిస్ట్రిబ్యూటర్స్, శ్రీనివాస్ గారు, అంటే ఎగ్జిబిటర్స్ కాదు. అంటే ఇప్పుడు హీరోకి సంబంధం లేనటువంటి విషయం ఇది. ఓకే. కదా! ఆహా! ఇప్పుడు పైగా ఈ సినిమాకి అస్సలు సంబంధం లేనటువంటి హ్మ్. విషయం. హ్మ్. ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ హ్మ్. సినిమాకి విపరీతమైనటువంటి బిజినెస్ జరిగింది. టేబుల్ ప్రాఫిట్ సినిమా ఇది. హ్మ్. కదా! అటువంటి సినిమాకి ఇటువంటి సమస్య వస్తదని చెప్పి ఎవరు ఊహించరు హ్మ్. జనరల్‌గా. ఎప్పుడో పాత సినిమాకి సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు సడెన్‌గా ఆహ్, ఆహ్, తెర మీదకొచ్చి హ్మ్. ఈ ఆటంకంలాగా మారింది తప్ప అందులో హీరో గాని, డైరెక్టర్ గాని ఇప్పుడు మీరన్నట్టు హ్మ్. తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ! బాలయ్య ఖచ్చితంగా హ్మ్. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి దీన్ని అతి త్వరలోనే అంటే మనం ఈ డిబేట్ అయిపోయే లోపులోనే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చినా కూడా వచ్చే ఆశ్చర్యం అవకాశం లేదు. ఉంది. కరెక్ట్. అలా. అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే 'హరిహర వీరమల్లు' కూడా ఇదే విధంగా ఆర్థిక సమస్యలతో కొంత డిలే అవ్వచ్చు అని చెప్పేసి టాక్ నడిచింది. వెంటనే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన రెమ్యునరేషన్‌లో కోత విధించినా సరే సినిమా రిలీజ్ చేయాలన్నాడు అనేది వచ్చేసరికి అవును. ఆటోమేటిక్‌గా కంపేర్ చేస్తారు కదండీ. హ్మ్. సో హీరో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుండనేది. నిజంగా బయట అభిమానులకి ఎలా ఉంటదంటే స్క్రీన్ మీద హీరో చూపించే హీరోయిజం బయట కూడా ఉంటుంది అంటే అనేటువంటి శ్రీనివాస్ ఆలోచన గారు, ఉంటది. కాదు. అంటే ఆ! హీరో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సాల్వ్ చేసుంటే బాగుండేది అనడానికి హ్మ్. అసలు హీరోకి తెలీదు కదా! అదే. ఈ యెస్. సమస్య అనేది ఒకటి ఉందని అవును. హీరోకి తెలీదు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూస్తే నిన్న మీరు పేపర్‌లో చూస్తే నేడే విడుదల యాడ్స్ కూడా వచ్చేసినాయి. అవును. అవును. అంటే యాడ్స్ కూడా ఎళ్ళిపోయినాయి. హ్మ్. థియేటర్ లిస్ట్ ఎళ్ళిపోయింది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత హ్మ్. ఇంకా ఇంకో 2, 3 గంటల్లో ఇటువంటి ఒక పెద్ద సమస్య తెర మీదకొచ్చి సినిమా ఆగిపోద్దని చెప్పి ఎవరు ఊహిస్తారు? ఆ నిర్మాతలకు మాత్రమే తెలిసుంటది. కోర్ట్‌లో వ్యవహారం అది నడుస్తుంది. వాళ్ళు కూడా ఏమనుకుని ఉంటారు? ఔట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్‌మెంట్ లాగా ఏదో అయిపోద్దిలే చేసుకుందాం అని అనుకుని ఉంటారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారు. కానీ లాస్ట్ మినిట్‌లో చెప్పాను గదా! హ్మ్. ఈ సినిమా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇంత బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ సినిమాకి మనం అడ్డం పడితేనే మన డబ్బులు ఏదైతే 54,00,00,000 అని ఉన్నాయో, 54,00,00,000 కాకపోతే కనీసం అందులో సగమైనా మనకి వెనక్కొస్తదన్న ఉద్దేశంతోటి వాళ్ళు గట్టిగా పట్టుబట్టి ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఏమవుద్దండి కార్పొరేట్ సంస్థల్లో మనం ఎవరికైనా పై స్థాయిలో ఫోన్‌లు చేసి చెప్పాలన్నా గూడా ఎవరు ఏంటన్నది గూడా తెలియడానికి కొంచెం టైం పడతది. అవును. ఎవరికి చెప్తే అక్కడ వాళ్ళు వెనక్కి తగ్గుతారని జెప్పి. కాబట్టి ఇది కొంచెం టైం ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు అందరూ రంగంలో దిగారు. ఇప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నటువంటి 'దిల్ రాజు' గాని, పైగా 'దిల్ రాజు' గారు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా మాత్రమే గాదు, ఈ సినిమాని నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ గూడా. హ్మ్. సో, ఆల్రెడీ ఆయన యాక్టివ్‌గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న కుమార్ గారు, దామోదర ప్రసాద్ గారు, ఈవెన్ జనరల్‌గా ఇటువంటి
వివాదాలకి వాటికి కొంచెం దూరంగా ఉండే సురేష్ బాబు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి నాకు తెలిసి బై ఈవినింగ్ దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందాక మీరు చెప్పారు బుక్ మై షో వాళ్ళు పొరపాటున బై మిస్టేక్ అలాగా పెట్టారా ఏంటి అన్నది కూడా మనం చూడాలి. అయితే ఒకసారి ఒక సినిమా వాయిదా పడితే ఒక పెద్ద సినిమా అది ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ప్లేస్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకి మీరు సంక్రాంతి అన్నారు. సంక్రాంతికి రావడానికి ఇప్పుడు ఒక పక్క ప్రభాస్ 'రాజాసాబ్' ఉంది, చిరంజీవిది 'మనశంకర వరప్రసాద్' ఉంది, నవీన్ పులిశెట్టిది 'అనగనగా ఒక రాజు' ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన శర్వానంద్ 'నారీ నారీ నడుము మీరాలని' అతను, మళ్ళీ రవితేజది 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఇన్ని సినిమాలు ఇవి కాకుండా మళ్ళీ తమిళ హీరో విజయ్‌ది ఒక సినిమా ఉంది. 'జననాయకన్' అని ఒక సినిమా ఉంది. ఇంకో కన్నడ సినిమా కూడా ఏదో ఉందంటున్నారు. ఇన్ని సినిమాల మధ్యలో అంటే సంక్రాంతికి ఎంత స్టామినా ఉన్నా కూడా ఒకేసారి 7, 8 సినిమాలను అకామిడేట్ చేయడం అంటే కష్టం కదా! అవును. కాబట్టి సంక్రాంతి బరిలో అనేది నాకు తెలిసి రూల్డ్ అవుట్. చూడాలి. ఇప్పుడు ఎప్పుడు 12కి 13 అవుతదా? లేదంటే 19 ఏమో 'అవతార్' సినిమా ఉంది. దానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అవును. ముఖ్యంగా బాలీవుడ్‌లో దానికి చాలా అంటే వేరే సినిమాలు ఈవెన్ మన తెలుగులో గానీ, ఎక్కడ కన్నడలో గానీ, మలయాళంలో ఎక్కడా కూడా వేరే సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేదు. పరిస్థితి లేదు. దానికున్న క్రేజ్ అంత క్రేజ్ ఉంది. అవును. కాబట్టి దీన్ని ఎలా ప్లేస్ చేస్తారు ఏంటన్నది చూడాలి మనం. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు. సో హీరోకి రిలీజ్‌కి ఏం సంబంధం ఉంటుందని. సో బాలకృష్ణ వాళ్ళ కూతురు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి మరి తనెందుకు దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదంటారు? అంటే చెప్తున్నాను కదండీ! ఇప్పుడు ఈ సినిమాకి సంబంధం లేని సమస్యలివి. ఈ సినిమాకి సంబంధం ఉన్న సమస్యలైతే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. నిర్మాణ సంస్థకి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకంటే వాళ్ళు అప్పో సప్పో చేసి పెద్ద స్టార్ కాబట్టి వాళ్ళకి అంతో ఇంత వస్తుంది అనుకుంటా. రెస్పాన్సిబిలిటీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి తను కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా! అది అంటే స్వప్నిక గారు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి సమస్యలు, లావాదేవీలైతే ఆమె బాధ్యత తీసుకోవాలి. ఈ సినిమాతో సంబంధం లేని ఎప్పుడో తీసిన సినిమాకి సంబంధించినటువంటి సమస్యలకి ఆమె ఎలాగ బాధ్యత వహిస్తది? మీరు చెప్పండి. సినిమా 'అఖండ 2' సినిమా కోసం ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అవుతుందంటే 1 వీక్ మొత్తం థియేటర్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా దానికి సంబంధించి అమౌంట్ ఇవన్నీ కూడా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు తీసుకొని ఉంటారు కదా! దీనికి 1 వీక్ ఒకవేళ ఆడకపోతే ఇది నష్టమే అవుతుంది కదా! దీని గురించి మాట్లాడితే. డెఫినెట్‌గా ఇది అంటే ఇప్పుడు అభిమానులకేమో విపరీతమైనటువంటి అసౌకర్యం. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా చూడాలంటే ఏదో ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకొని ఉంటారు. బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవ్వగానే, బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇంత ఉంటది. ముఖ్యంగా డిసప్పాయింట్‌మెంట్. ఇప్పుడు అభిమానులు ఎలా ఉంటారు? సినిమా నచ్చకపోతే సినిమా థియేటర్‌లో కుర్చీలు విరిచేసి, అయి చింపేసి అన్నీ చేసేంత హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఈ సినిమానే క్యాన్సిల్ అయిపోయిందంటే చాలామంది థియేటర్‌లోకి వచ్చేస్తారు. వాళ్ళు బుక్ మై షో నుంచి వచ్చిన మెసేజ్ చూసుకోకుండా ట్రాఫిక్‌లో చాలామంది థియేటర్‌లోకి వెళ్ళిపోయి ఇబ్బందులు పడినటువంటివి కూడా మనం చూస్తున్నాము. డెఫినెట్‌గా అందరికీ నష్టం. ఇప్పుడు అందరికంటే ఎక్కువ నష్టపోయేది నిజం చెప్పాలంటే నిర్మాతలు ఇప్పుడు. వాళ్ళు ఏ కారణం వల్ల ఇది ఇలాగా జరిగిందో మనకు తెలీదు కానీ, వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టం. ఇప్పుడు ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు గానీ, ఎగ్జిబిటర్లు గానీ ఇంకా కట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా ఇది ఇంకా స్పష్టత లేదు కాబట్టి కట్టడానికి కొంత జాప్యం చేస్తారు. అలాగే ఓటీటీ కానీ, మరోటి కానీ ఇవన్నీ పేమెంట్స్ వెంటనే రావు. టోకెన్ అమౌంట్‌లా కొంత అడ్వాన్స్ ఇస్తారు. మిగతాది రిలీజ్ అయిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు మనం ఇంత బిజినెస్ అయిందని చెప్పుకున్నాం. అవన్నీ వెంటనే ముందే వాళ్ళకొచ్చేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె నోటీస్ కూడా వచ్చుండవు కనీసం. మన తేజస్విని నోటీస్ కూడా వచ్చుండవు. చూడాలి మరి. దీన్ని ఇంకా చెప్పాను కదా! ఇంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారన్నది చూడాలి. అయితే అప్పాజీ 100-135 కోట్ల వరకు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కట్టి ఉన్నారు. ఆ డబ్బులు వాపసు ఇవ్వాలి. ఈరోజు సినిమా రిలీజ్ కాకపోతే అని చెప్పేసి నటికుమారు వాళ్ళ ఏది ఎగ్జిబిటర్స్ తరఫున మాట్లాడారు. నిజంగా ఆ క్రమంలో ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? వాళ్ళకి వాపసు ఇచ్చే అవకాశం ఉందా? అది మీకు దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కాదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బకాయిలు తీర్చడానికే వాళ్ళకి డబ్బులు లేక చేతులెత్తేసి సినిమా ఆగిపోయే పరిస్థితి ఉంటే, ఇప్పుడు కట్టినటువంటి డబ్బులు ఈ 130 కోట్లో లేదా 150 కోట్లో వెనక్కి కట్టాలంటే అది చాలా పెద్ద భారం అయిపోద్ది. నాకు తెలిసి అదేం ఉండదు గానీ, కాకపోతే వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి నిర్మాతలు గానీ, ఇప్పుడు మన సినిమా పెద్దలు గానీ డెఫినెట్‌గా ఒక మంచి ఇది చేస్తారని చెప్పి మనం చూద్దాం. బోయపాటి, బాలయ్య అంటేనే ఒక మంచి కాంబో. సో ఇలా జరుగుతుందని మేబీ నిర్మాణ ఇదైతే 14 రీల్స్ వాళ్ళు ముందుగానే ఊహించి మేబీ ఇలా ఆపేస్తారేమో అని ముందుగానే గ్రహించలేకపోయిందంటారు. ఆ తప్పు ఇప్పుడు ఎవరిదంటారు? ఆ తర్వాత ఆ సంస్థ నుంచి గానీ, ఆ సంస్థ నుంచి విడిపోయినటువంటి అనిల్ సుంకర గానీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఈ గత 6 ఏళ్లుగా వచ్చిన సినిమాలకి దేనికి రాని సమస్య దీనికి ఎందుకొచ్చిందన్నది ఇంకా స్పష్టత రావాలి. అంటే
ఈరోస్ అండ్ సంస్థ మధ్య, ఇటు 14 డీల్ సంస్థ మధ్య జరిగిన ఎటువంటి చర్చలు జరిగాయి, వీళ్ళు ఏ విధమైనటువంటి అంతకుముందు గతంలో హామీలు ఇచ్చారు, ఇది ఎందుకు పరిష్కారం కాలేదు అనేది మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ఇప్పుడు ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది, దానికి పెద్దగా క్రేజ్ లేదు, దాన్ని ఆఫ్ చేయడం వల్ల ఉపయోగం ఏముందిలే అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇది మంచి, ఇప్పుడు ఇది చెప్తారు కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. అవును. అలాగా ఈ సినిమాకి విపరీతమైనటువంటి బిజినెస్ జరిగింది, మంచి క్రేజ్ ఉంది కాబట్టి మనం అడ్డం పడితే కోర్టును స్టే తెచ్చుకుంటే చచ్చినట్టు మొత్తం డబ్బులన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు అన్న ఒక దీంతోటి వ్యూహాత్మకంగా ఆ సంస్థ చేసినటువంటి దీనికి వీళ్ళు ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే ప్రణాళికబద్ధంగా లేకపోవడం వల్ల జరిగినటువంటి పరిణామం ఇది. ఎస్ సార్. అంటే మామూలుగా అయితే ఇది నిన్న రిలీజ్ ఆగిపోయిన తర్వాత లోకల్గా క్లియరెన్స్ వచ్చేసింది, మళ్ళీ రాత్రి నుంచి షోలు అయితే వస్తాయి అన్నారు. మరి ఒకవేళ లోకల్గా రిలీజ్ చేస్తే, ఎందుకంటే పాన్ ఇండియా అంటూ మనం ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి, ఒకవేళ లోకల్గా రిలీజ్ చేస్తే ఇక్కడ చూసేస్తారు ప్రేక్షకులు, మళ్ళీ ఒకవేళ టికెట్స్కి సంబంధించి కలెక్షన్లు ఏమన్నా ఇబ్బంది వస్తుందని లోకల్గా కూడా రిలీజ్ చేయకుండా ఆపేశారంటారా? దీనికేం చెప్తారు? ఇదే ఇప్పుడు హైకోర్టు నుంచి స్టే వచ్చిన తర్వాత అది వెకేట్ అవ్వకుండా సినిమాని ఎవరైనా ప్రదర్శించినా ఇంకోటి చేసినా అది నేరం అవుతుంది కదా, ఇంకా పెద్ద నేరం అయిపోద్ది. కాబట్టి ఆ సాహసం ఎవరు చేస్తారు? స్టే వెకేట్ అవ్వకుండా, హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాకుండా విడుదల చేసే సాహసం ఎవరు చేయరు కాబట్టి దానివల్ల ఆగింది తప్ప ఇంక వేరే దానివల్ల ఏం కాదు. అయితే ఈ ప్రభావం అనేది కొంచెం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రచారం అంతా కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ఆల్రెడీ చాలా అద్భుతంగా వచ్చిందనే ఏదైతే టాక్ ఉందో, ఆ టాక్‌కి ఈ ప్రచారం కూడా తోడయ్యి డెఫినెట్‌గా ఈ సినిమా విజయాన్ని ఇదేమీ పెద్దగా ప్రభావితం చేయదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మరి రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం నిజంగానే ఎప్పుడు అనేది ఒక క్లారిటీ రావట్లేదు. మేబీ ఇప్పటికిప్పుడు రిలీజ్ అవ్వచ్చు, లేదా రాత్రికి రిలీజ్ అవ్వచ్చు, రేపైనా రిలీజ్ అవ్వచ్చు, లేదు అంటే సంక్రాంతికైనా రిలీజ్ అవ్వచ్చు అనేది ఒక ఊహాగానంగానే వెళ్తుంది తప్ప క్లారిటీ అయితే అఖండ 2 గురించి ఇంతవరకు రావట్లేదని చెప్పాలి. సో చూద్దాం మరి బాలయ్య సినిమా అఖండ 2 థియేటర్లో ఎప్పుడు తాండవం చేస్తుంది అనేది. లెట్స్ వాచ్.